హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనకి కిచెన్ని చాలా అద్భుతంగా ఉంచుకోవాలి. కిచెన్ చాలా చాలా బాగుండాలి. అది మాడ్యులర్ కిచెన్ అయితే మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి 2 BHK ఉంది, బట్ స్మాల్ కిచెన్ ఉంది, బట్ దాన్ని బ్యూటీగా చాలా స్పేషియస్గా కిచెన్ని ఎలా చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. ఓపెన్ టైప్ కిచెన్ కావాలనుకుంటారు, లేదు అంటే ప్రతిదీ కూడా అంటే మిక్సీ కానీ, ఓవెన్ కానీ, గ్రైండర్ కానీ ఇవన్నీ కూడా ఇన్బుల్ట్ అయ్యి స్పేషియస్గా ఉండి ఇంత బ్యూటీగా డిజైన్ చేసుకోవచ్చు. మాడ్యులర్ కిచెన్‌లో ఎలాంటి డిజైన్స్ మనం చేసుకోవచ్చు, అండ్ ఎంత బడ్జెట్‌లో మనం చేసుకోవచ్చు. ఎలాంటి కన్‌స్ట్రక్షన్‌లో ఉండేటప్పుడు ఈ కిచెన్ విషయంలో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెటీరియల్స్ తీసుకోవాలి, మళ్ళీ ఆ మెటీరియల్‌కి వారంటీ ఉంటుందా, ఉండదా, స్టోన్ కిచెన్‌లో యూజ్ చేయొచ్చా, చేయకూడదా, ఇలాంటివి మనకి చాలా చాలా డౌట్స్ ఉంటూనే ఉంటాయి. బట్ అలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేసి ఈరోజు నాతో పాటు 4K డిజైన్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. హాయ్ రాధాకృష్ణ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏంటంటే అండి, మా ఆడవాళ్ళందరికీ బాగా నచ్చే స్పేస్, బాగా ఇష్టమైన ప్లేసు, మేము ఎక్కువగా స్పెండ్ చేసే ప్లేసు కిచెన్ కదా. సో ఈరోజు ఆ కిచెన్ డ్రామా గురించి మాట్లాడేసుకుందాం. మీరు మా కంపెనీ నేమ్‌ను పర్ఫెక్ట్‌గా చెప్పారు, కిచెన్ డ్రామా అని చెప్పి. మేము 4K డిజైన్ స్టూడియోలోనే ఒక వింగ్ క్రియేట్ చేసామండి ఈ కిచెన్స్ కోసమే. ఓకే. వి డీల్ అంటే విత్ మీరు లేడీస్ పల్స్ తెలుసుకున్నారు ఫస్ట్. మరి తప్పదు కదండీ! ఇంట్లో ఉండాలంటే లేడీస్ పల్స్ తెలియాలి. మీరింట్లో భోజనం చెయ్యాలన్నా కూడా ఈ లేడీస్ పల్స్ తెలియాలి. ప్రపంచంలో ఉన్న డ్రామాస్ అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. యాహ్! ఆ! గరిటెలు, గిన్నెలు, చపాతీ అరే! కర్రలు. మంచి కూడా మాట్లాడుకోవాలి. మంచిగా వండేది కూడా అక్కడే కదా! ప్రేమగా గులాబ్ జామ్ చేసి పెట్టేది కూడా అక్కడి నుంచే కదా! ఓహ్! ఆఫ్ కోర్స్. సో, కిచెన్ డ్రామా ఒక సెపరేట్ వింగ్ అండి మా దాంట్లో. హ్మ్. సో, కిచెన్ డ్రామా ఇట్స్ లైక్ కంప్లీట్‌లీ డెడికేటెడ్ టు ద కిచెన్ టు పాన్ ఇండియా. మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా సరే ఒక ఫోన్ చేసి మీ కిచెన్ ఫోటో పెడితే మీకు వితిన్ 4-6 అవర్స్‌లో కొటేషన్ ఇస్తారు. 4-6 అవర్స్‌లో మీకు సజెషన్స్ కూడా ఇచ్చేస్తారు. యూ కెన్ గో ఫర్ డైరెక్ట్‌లీ ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఓహ్! సో, అంత సింపుల్. ఓకే. మీరు పిజ్జా ఆర్డర్ చేసే టైంలో మీ కిచెన్ కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు మా కంపెనీలో. ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. సో, మరి నాకైతే కిచెన్ విషయం సంబంధించి నాకు, మా ఆడవాళ్ళకి ఎంతోమంది మీ క్లయింట్స్‌కి, మా వ్యూవర్స్‌కి కూడా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లారిఫై చేసేసేయండి. డన్ అండి. సో, బేసిక్‌గా ఫస్ట్ మన ఇంట్లో, మన ఫ్లాట్‌లో లేకపోతే విల్లాలో ఎక్కడైనా సరే ఒక కిచెన్‌ని బేసిక్‌గా మనం డిజైన్ చేయాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఫస్ట్ ఉండాలి? క్వాలిటీస్ కన్నా ముందు మీ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది గదా! సమ్ ఫ్యామిలీస్‌కేంటంటే ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు. మన రెగ్యులర్ ఫ్యామిలీస్‌లో ఒక 2 కజిన్స్, 2 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అట్లా ఉండి ఒక 8 మెంబర్స్ టు 7 మెంబర్స్ ఉండే ఫ్యామిలీ రిక్వైర్మెంట్ వేరు. దాని ప్రకారం ఫస్ట్ డిజైన్ జేయాలి. అండ్ కిచెన్ రెడీ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లుక్స్ కన్నా యాస్థెటిక్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హ్మ్. మనకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? స్టోరేజ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది? ఆ స్టోరేజ్‌లో ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ కావాలి? హ్మ్. మీరు నార్త్ ఇండియన్ ఫ్యామిలీ తీసుకోండి. రోటీ హాస్ టు బి మేడ్ ఎవ్రీ డే. అవును. అట్‌లీస్ట్ 100 పుల్కా మేక్ అవ్వకుండా ఒక ఫుల్ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వదక్కడ. సో, అవును. వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు. అవును. సౌత్ ఇండియన్ ఫ్యామిలీకి ఏంటంటే ఒక రైస్ బేషన్ ఇచ్చేసి రెస్ట్ అంతా పోపులు చిన్న చిన్నవి ఉంటాయి. సో, వీళ్ళ స్టోరేజ్ రిక్వైర్మెంట్ వేరు. సో, ఆ అంటే స్టోరేజ్ రిక్వైర్మెంట్ నార్త్, ప్రకారం చేయాలి. సౌత్ ఇలా ఆ! అంటే ఎవరి సాంప్రదాయ ప్రకారంగా అంతే. వాళ్ళకి ఎక్కువ యూజెసెస్ బట్టి. అంతే. ఓకే. అంటే ఇప్పుడు 2 పీపుల్ ఫ్యామిలీ అనుకోండి. ఇప్పుడు న్యూలీ వెడ్ ఫ్యామిలీ అనుకోండి. వాళ్ళకి ఇంట్లో కుక్ చేసేది చాలా తక్కువుంటుంది. సో, వాళ్ళకి హ్యూజ్ యుటెన్సిల్స్ పెట్టే స్పేస్ తక్కువ కావాలి వాళ్ళకి. వాళ్ళకంతా మోడర్న్ ఎక్విప్‌మెంట్. ఇప్పుడు ఈ కట్లరీస్, థాలీస్‌కి సంబంధించిన మోడర్న్ ఎక్విప్‌మెంట్ పెట్టుకునే ఎక్విప్‌మెంట్ కావాలి ఆళ్ళకి. అవును. అదే మన మదర్‌కి తీసుకొచ్చి, మా మదర్‌కో, మీ మదర్‌కో ఇంకోళ్ళకో చూపిచ్చి, కిచెన్‌లో మనం నో ఐటెమ్స్ మోడ్రన్. పెడితే మంచిగా ముగ్గుండాలి. ఆ! ట్రెడిషనల్‌గా ఉండాలి. ముందు ఎక్విప్‌మెంట్ పెద్ద పెద్దవి పట్టాలి. కనిపించాలి. హ్మ్. దానిపైన ఎవ్రీ ఫ్రైడే, ట్యూస్‌డే, సాటర్‌డే ముగ్గెయ్యాలి. ముగ్గులు వేస్తూ ఉండాలి. హ్మ్. ఎవ్రీడే క్లీనింగ్ ఉండాలి. పసుపు, హ్మ్. కుంకుమ పెట్టుకోవడానికి చాలా ఇదిగా ఉండాలి. దాన్ని బట్టండి. యెస్. బేస్‌గా ఆ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ అవును. బట్టి మనం కిచెన్ చేసుకోవాలి. యెస్. అండ్ నేను చాలా సార్లు చెప్పాను. లాస్ట్ టైమ్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంటి మొత్తంలో డోర్స్ అండ్ వార్డ్‌రోబ్స్, లివింగ్స్ ఎంత యుటిలైజ్ చేస్తామో దాని మీద 10 టైమ్స్ ఎక్స్‌ట్రా కిచెన్ యూజ్ చేస్తాం. ఆఫ్ కోర్స్. సో, ఒక్క కిచెన్ చేయించుకున్నప్పుడు మటుకు యూ నీడ్ టు హావ్ ఎ క్లారిటీ. స్టోరేజ్ ఎక్కువ కావాలా? వద్దా? కుకింగ్ స్పేస్ ఎలా కావాలి? అంటే నేను ఇప్పుడు రిలేషన్స్ ఎక్కువొస్తారనుకోండి, యూ నీడ్ ఎ హ్యూజ్ మూవ్‌మెంట్ ఏరియా కావాలనమాట. అవును. ఒకేసారి ఇద్దరు, ముగ్గురు మూవ్ చేయటానికి కావాలి.
అదే న్యూలీ వెడ్ అనుకోండి, ఆవిడ ఒక్కటే ఆయన ఒక్కటే కుక్ చేస్తారు కనుక దట్ వోంట్ బి నీడెడ్. సో అట్లా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే చాలా వరకు ఏంటంటే లేడీస్ ఎక్కువగా చూస్ చేసుకుంటారనమాట. లైక్ నాకు ఇలా ఫోల్డింగ్ అయిపోవాలి, లేకపోతే నాకు ఇంత స్పేషియస్ ఉండాలి, లేకపోతే నాకు ఇలా ఓపెన్ కిచెనే కావాలి. ఇల్లంతా ఒక ఎత్తయితే, ఒక టాస్క్ అంతా కిచెన్‌కే ఉంటుంది. డన్. అంత ఎక్కువ ఇంపార్టెన్స్ కిచెన్‌కి ఇస్తారు. ఆఫ్‌కోర్స్. సో, సార్ ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, అంటే ఎలాంటి టైంలో కిచెన్‌కి సంబంధించి అప్రోచ్ అవ్వాలి? అంటే లైక్ కన్‌స్ట్రక్షన్ ఎంతలో ఉండేటప్పుడు కిచెన్ కోసం మీకు అప్రోచ్ అవ్వాలి? కన్‌స్ట్రక్షన్ ఎర్లీ స్టేజ్‌లో ఉండంగా తీసుకోవడం బెటర్ అండి. హ్మ్. ఎందుకంటే కిచెన్‌లో ఒక 3 మేజర్ మిస్టేక్స్ చేస్తారు అందరూ. ఆటిని మనం ఇప్పుడే ఒకసారి అడ్రెస్ చేస్తే పీపుల్ విల్ నో దనమాట. మీరు ఏదైనా సరే ఓల్డ్ హౌస్ చూడండి, కిచెన్‌లో కరెక్ట్‌గా హాబ్ వెనకాల మీకు ఒక విండో వస్తుంది. ఆ! పాతిళ్ళన్నిటికి హాబ్‌కి వెనకాల విండో వస్తుంది. అవును. అవును. ఆర్ మీకు సింక్‌కి వెనకాల విండో వస్తుంది. దానివల్ల మేజర్ మిస్టేక్ ఏమవుతుందంటే, మీరు ఏదైతే చిమ్నీ పుల్ ఔట్ చేద్దాం అనుకుంటున్నారో, చిమ్నీ పెట్టడానికి మీరు ఆటోమేటిక్‌గా విండో క్లోజ్ చేసేయాలి. సో, అక్కడ యెస్. విండో పెట్టి ఉపయోగం ఉండదు. హ్మ్. సో, కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లోనే ప్లాన్ చేసుకుంటే విండోని పర్ఫెక్ట్ పొజిషన్‌లోకి షిఫ్ట్ చేయడం కుదిరిద్ది. సెకండ్ ఎర్రర్ ఏంటంటే, ఆ విండోని షిఫ్ట్ చేసి కరెక్ట్‌గా సింక్ వెనక్కిస్తారు. హ్మ్. సింక్ వెనక్కిచ్చినా కూడా ప్రాబ్లమ్ ఏంటంటే, మీరక్కడ యాక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్స్ పెడతారు. హ్మ్. అక్కడ అది పెట్టడానికి కుదరదు. సో, విండోని ఫస్ట్ షిఫ్ట్ చేసుకోవడం తెలియాలనమాట. సో, ఫస్ట్ టెక్నికల్ థింగ్ అది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరెప్పుడైనా చూడండి హాబ్‌కి, సింక్‌కి వెరీ నియర్ పెట్టేస్తారు కొంతమంది. 1 ఫీట్ కూడా గ్యాప్ ఉంచరు. వెరీ నియర్‌గా పెట్టేస్తారు. పక్క పక్కనే పెట్టేస్తారు. హాబ్ ఇక్కడుంటే చి సింక్ ఇక్కడే ఉంటుంది. అలా ఉండకూడదెప్పుడు. ఓకే. హాబ్‌కి, సింక్‌కి మినిమమ్ 2 ఫీట్ టు 3 ఫీట్ మినిమమ్ టు మినిమమ్ గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉండాలి. ఎందుకంటే వాటర్ విల్ స్పిల్ ఔట్ అండి. హ్మ్. మీరు ఎప్పుడైనా సరే యుటెన్సిల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు హ్మ్. ఆర్ వెజిటబుల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ స్పిల్ అయ్యి మీకు హాబ్ మీదకొస్తాయి. పడకూడదు. అవును. సో, దీనికో ఆఫ్ ట్రయాంగిల్ కరెక్ట్. ఫార్ములా అని ఉంటుందండి. అది ఆర్కిటెక్ట్స్ అందరూ ఫాలో అవుతారు. హ్మ్. డెడికేటెడ్ స్పేస్ ఫర్ కుకింగ్, డెడికేటెడ్ స్పేస్ ఫర్ వాషింగ్, డెడికేటెడ్ స్పేస్ ఫర్ చాపింగ్ అనమాట. హ్మ్. ఈ ట్రయాంగిల్ ఫార్మాట్ అనేది అందరూ ఫాలో అవుతారు. హ్మ్. 99% ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విల్ సజెస్ట్ యూ అండి. సో, హ్మ్. అదొక్కసారి మీరు ఎక్కడ స్టడీ చేసినా ట్రయాంగిల్ ఫార్ములా ఫర్ కిచెన్ అని కొడితే ఎవరైనా చెప్తారు. దీనికి కూడా వాస్తు ఉంటుంది కదా సార్? వాస్తుంటుందండి. 100% ఖచ్చితంగా వాస్తుంటుంది స్టవ్ కిచెన్. కానీ, లేకపోతే సింక్ గానీ, క్లీనింగ్ ఏరియా ఎవ్రీథింగ్. ఎట్టి పరిస్థితిలో హాబ్ సౌత్ ఇండియన్ యాస్థెటిక్స్ ప్రకారం గాని, వాస్తు ప్రకారం కానీ ఈస్ట్ ఫేసింగే పెడతారండి. ఈస్ట్ ఫేసింగ్. దట్స్ ఓకే. 100%. ఎక్కడో 5-10% కాంప్రమైజ్ అవుతారు తప్ప ఇంకేం చేసేది లేదు. ఓకే. యాహ్! సో, బేసిక్‌గా ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ట్రెండింగ్ ఏంటి అంటే మాడ్యులర్ కిచెన్. యెస్. అసలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక చిన్న స్పేస్ ఉన్నా కూడా, చిన్న 2 బీహెచ్‌కే ఉన్నా కూడా, కిచెన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మాడ్యులర్ కిచెన్ కావాలనే ఉంటుంది. అవునండి. సో, ఈ మాడ్యులర్ కిచెన్‌ని మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ఎలా డిజైన్ చేసుకోవచ్చు? ఎర్లీ స్టేజ్‌లో రావాలండి. హ్మ్. మోడ్యులర్ కిచెన్‌కి మెయిన్ థింగ్ ఏంటంటే యూ హ్మ్. కాంట్ కన్‌స్ట్రక్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ సిమెంట్ ప్లాంక్స్. హ్మ్. మీరు సిమెంట్ ప్లాంక్స్ కానీ, గ్రానైట్స్ కానీ ఏమి పోర్ చేయకూడదనమాట. ఎంప్టీ వాల్స్ ఇవ్వాలి మీరు. ఎంప్టీ వాల్స్ ఇస్తే మోడ్యులర్ కిచెన్ ఎలా ప్రిపేర్ అవుతుందంటే, మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మొత్తం మ్యానుఫ్యాక్చర్ కన్నా ముందే డిజైన్ అయిపోతుంది. అండ్ దిస్ డిజైన్ విల్ బి డన్ ఇన్ ఎంఎమ్స్ అండి. ఫీట్‌ల్లో చేయరు. ఎంఎమ్స్‌లో చేస్తారు. హ్మ్. ఎంఎమ్స్‌లో ఎప్పుడు ఏంటంటే చిన్న ఎర్రర్ వచ్చినా కూడా యూ కాంట్ ప్లేస్ ది ప్రొడక్ట్. సో, ఎర్లీ స్టేజ్‌లో రండి. మోడ్యులర్ ప్రొడక్ట్ ఎప్పుడు ఫ్యాక్టరీలో మేక్ అవుతుంది గనక సైట్‌లో కటింగ్, చాపింగ్స్ ఏమి ఉండవండి. హ్మ్. డైరెక్ట్‌గా మాడ్యూల్ తీసుకొచ్చి మీరు ఈజీగా చెప్పాలంటే మీరు ఒక ఐకియా ఫర్నిచర్‌ను ఒక ఆఫీస్ వర్క్ స్టేషన్ టేబుల్‌ని ఎలా బిగించుకుంటారో అంత ఈజీగా మాడ్యులర్ కిచెన్ అనేది ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. సో, మెజర్‌మెంట్స్ అనేది వెరీ పర్టిక్యులర్‌గా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్‌లో తీసుకోవాలి. హ్మ్. ఒక్కసారి మెజర్‌మెంట్స్, డిజైన్ ఫైనల్ అయిపోతే యూ కెన్ డూ ఎనీథింగ్. సో, అంటే నార్మల్ కిచెన్‌కి డిఫరెంట్ బడ్జెట్ ఉంటుంది. మాడ్యులర్ కిచెన్‌కి డిఫరెంట్ ఉంటుందండి. బడ్జెట్ ఉంటుంది. ఉంటుంది. ఈ మాడ్యులర్ కిచెన్‌కి బడ్జెట్ మీరు ఎలా ఎస్టిమేట్ చేస్తారు? మామూలు కిచెన్‌లో ఏమవుతుందంటే అండి సిమెంట్ ప్లాంక్స్ పోసేసి ఫ్రేమ్ అండ్ షట్టర్ చేస్తారు. యెస్. సో, దానికి మనం మాడ్యులర్‌కి కంపేర్ చేయలేమనమాట. ఓకే. ఎందుకంటే మాడ్యులర్‌లో ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద డ్రావర్స్ హై ఎండ్ బ్రాండ్స్ వస్తాయి. అవును. హిటీచ్, హ్యాఫ్లే, బ్లమ్ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ బాక్స్ ఉంటేనే యూ కెన్ ఫిక్స్ ఇట్ ఆఫ్. హ్మ్. అండ్ రెండోదేంటంటే ఎవ్రీ మెటీరియల్ యూ విల్ హ్యావ్ అరౌండ్ 7 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది. ఓహ్! మీరు దీనికి ఆ! కిచెన్‌కి వారంటీ వారంటీస్ కూడా కూడా ప్రొవైడ్ ఇస్తున్నారు చేస్తామండి. రిక్రూట్‌మెంట్ యెస్. అంతా కూడా. ఓకే. వారంటీస్ కూడా ఇస్తామండి. హుహుహు. అది మీరు మోడ్యులర్ కిచెన్‌లో చేయగలుగుతారు కానీ రెగ్యులర్ కిచెన్‌లో చేయలేరు. హ్మ్. అండ్ ప్రైసింగ్ కూడా మోడ్యులర్ కిచెన్‌కిను, రెగ్యులర్ కిచెన్‌కి అప్రాక్సిమేట్‌గా 50-70% ప్రైసింగ్ వేరియేషన్ ఉంటుందండి. ఓహ్! ఎక్కువుంటుంది. ఓకే. ఓకే. ఎందుకంటే లైఫ్ స్పాన్ ఎక్కువండి. హ్మ్. రెగ్యులర్ కిచెన్‌లో ఏం చేస్తారో చెప్తాను. ఒక కార్పెంటర్ వస్తారు.
మీరు అడిగారని చెప్పి మంచిగా మీ మాట కాదనకూడదని ఒక 1500 to 2500లో ఒక స్టీల్ బాస్కెట్ వస్తుంది. దాంతో ఒక 3 బాస్కెట్స్ పెట్టేసి, మేడం ఇదిగోండి చూడండి అని చెప్పి మంచిగా ఫినిష్ చేసి వెళ్ళిపోతారు ఆ అబ్బాయి. వాడిది తప్పు కాదు, వాళ్ళది ఎవరిది తప్పు కాదు. మనం దాంట్లో ఏం చేస్తామంటే క్లీన్ చేసిన ఐటమ్స్ దాంట్లో పెట్టేటప్పుడు వెట్తో పెడతారు. అవును. వితిన్ 6 months రస్ట్ వచ్చేస్తాయి. ఆఫ్ కోర్స్. అవును. అదే మీరు ఇప్పుడు మా మాడ్యులర్‌లోకి రండి. మా ఇనోటెక్ బాస్కెట్స్ కానీ రకరకాల బాస్కెట్స్ ఉంటాయి. దీస్ ఆర్ రస్ట్ ప్రూఫ్ అండి. వీటికి 10 years లైఫ్ సైకిల్ అందుకే ఇస్తారనమాట. అందుకే ప్రైస్ కూడా వేరియేషన్. మీకు 6 monthsకి 1 yearకి మామూలు కిచెన్ అయితే పాడైపోతుంది. మాడ్యులర్ కిచెన్ అయితే పాడవుతుంది. అవును. అండ్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ వారంటీ కదా! అవును. సో, అవును. అందుకని గో ఫర్ మాడ్యులర్ కిచెన్. సో ఏదైనా మెటీరియల్ బేస్ చేసుకొని అది లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. అంతే. ఓహ్! సూపర్. కంప్లీట్ వేరియేషన్ ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ కంపేరింగ్ యాపిల్ టు ఆరెంజెస్. ఓకే. మనం అట్లా కంపేర్ చేయలేము కదా! అవును. సో, రెగ్యులర్ కిచెన్ సైట్‌లో చేసే కిచెన్‌కిను, మాడ్యులర్ కిచెన్‌కి మనం ఎప్పుడు కంపేర్ చేయలేం. కంపారిజన్ చేయకూడదు. చేయకూడదు. యెస్. అంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే సిమెంట్‌తో చేసేదానికి ఇది కష్టం అని చెప్పారు కదా! అవునండి. ఇప్పుడు ఇన్ కేస్ సిమెంట్‌తో ఉన్న కిచెన్‌ని మనం హ్మ్. మాడ్యులర్ కిచెన్‌గా చేంజ్ చేసుకోవచ్చా? చేయలేమండి. పాసిబుల్ ఉంటుందా? పాసిబిలిటీ ఉండదు. హ్మ్. అంటే మేనేజ్ చేస్తారు కానీ దట్స్ నాట్ ద వే టు డన్ ఇట్. అవి ఎప్పటికైనా కూడా వితిన్ 6 monthsలో గాని, 1 yearలో గాని ఇష్యూస్ వచ్చేస్తాయి. మళ్ళీ. యాహ్! మనం ఎంత ఎంత చేయించుకున్నా. చేసినా కూడా ఇష్యూ వస్తుంది. సో సిమెంట్‌తో ఉన్నది మాడ్యులర్ కిచెన్ చేసుకోలేం. చేసుకోలేం. అస్సలు చేయలేం. ఇంపాసిబుల్. ఎంప్టీ వాల్స్ ఉంటేనే మాడ్యులర్ చేయగలుగుతాం. ఎంప్టీ వాల్స్ ఉండాలి. యెస్. ఓకే. ఎందుకంటే మీకు మాడ్యూల్స్ ఈచ్ బాస్కెట్ ప్రిపేర్ అయ్యి వస్తుందన్నమాట. హ్మ్. హ్మ్. మీకు తాళి కావాలంటే తాళి, కప్పన్ సాసర్ కావాలంటే కప్పన్ సాసర్ అట్లా ముందే ప్రిపేర్ చేస్తారు మీకు. మీ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రిపేర్ చేసి ఫ్యాక్టరీలో రెడీ చేసి ఇన్‌స్టలేషన్ అయిపోయి ఫోటోస్ వస్తాయి మీకు. హ్మ్. ఆ ఫోటోస్ ప్రకారం తీసుకొచ్చి ఇక్కడ ఇన్‌స్టలేషన్ చేస్తారు. ఓకే. ఓకే. సో, దాన్ని చేంజ్ చేయలేమన్నమాట. ఓకే. సో, వి కాంట్ ఈవెన్ చేంజ్ 1 సెంటీమీటర్ కూడా ఎక్స్‌ట్రా ప్లే చేయలేం. యెస్. పర్ఫెక్ట్‌గా ఉండాలి. హ్మ్. సో ఇందులో మనం స్టోన్స్ అవి యూజ్ చేయొచ్చండి? యాహ్! మార్బుల్స్. మీరు మాడ్యులర్ మాడ్యులర్ కిచెన్‌లో. కిచెన్‌లో ఈరోజు ఎట్లా ఉంటుందంటే మీరు ఒక ఫోటోగ్రాఫ్ తీసి హ్మ్. దిస్ ఈజ్ మై కిచెన్. హ్మ్. దీని మెజర్‌మెంట్ ఇది. నేను ఇంత బడ్జెట్ అనుకుంటున్నాను అప్రాక్సిమేట్‌గా అనేది మీకు ఒక ఐడియా ఉంటే చాలు. అవును. మీరు దాని మీద ఇటాలియన్ మార్బుల్ ప్లే చేయమన్నా ప్లే చేయొచ్చు. క్వార్ట్జ్ ప్లే చేయమన్నా ప్లే చేయొచ్చు. గ్లాస్‌తో చేయొచ్చు. కౌంటర్ టాప్ గ్లాస్‌తో చేయొచ్చండి. హ్మ్. చాలా మంది అడుగుతా ఉంటారు. కౌంటర్ టాప్ మీద గ్లాస్ పెడితే పగిలిపోతుంది గదా! వేడికి అది ఇది. నో అండి. అసలు ఆ ఇష్యూయే లేదు. బేసిక్ వారంటీ 5 years అండి. హ్మ్. అన్‌లెస్ అంటిల్ మనం ఏదైనా హ్యామర్ తీసుకొని బ్రేక్ చేస్తే తప్ప హీట్ వల్ల అయితే బ్రేక్ అవ్వదు. సో, ఇట్స్ బెటర్ టు గో విత్ మాడ్యులర్. ఓకే. కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోయి మీరు ఒక ఫోటో పెట్టేసి ప్రాపర్‌గా నాలెడ్జ్ తీసుకొని వెళ్ళటమే బెటర్. సో అంటే మీరు పర్టిక్యులర్‌గా హ్మ్. అంటే క్లయింట్స్ అడిగేది కాకుండా, హ్మ్. క్లయింట్స్ చెప్పేది కాకుండా మీరు పర్టిక్యులర్‌గా కిచెన్‌కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెటీరియల్ వైస్ అనుకోవచ్చు, ఓకే. మెజర్‌మెంట్స్ వైస్ అనుకోవచ్చు, బడ్జెట్ వైస్ అనుకోవచ్చు. లేదు అంటే కొంతమంది క్లయింట్స్ చెప్తారు మాకు ఇలానే కావాలి అని. హ్మ్. బట్ అది మీకు తెలుస్తుంది. ఇది ఇలా రాదు, ఇలా చేయకూడదు, ప్రాబ్లమ్ అవుతుంది అని. సో మీరు అలాంటి క్లయింట్స్‌కి ఎలాగ కన్వే చేసి ఫిట్టింగ్స్ విషయంలో కానీ మీరు ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం అండి. హ్మ్. ఈరోజు కిచెన్ గురించి ఎందుకు ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తున్నానంటే, రోజు మార్నింగ్ లెగిస్తే అందరూ ఉండేది నేను చెప్పినట్టు ఎవ్రీ వన్స్ లైఫ్ స్టార్ట్స్ ఎట్ కిచెన్ ఇట్‌సెల్ఫ్. యెస్. ఆ కిచెన్ మార్నింగ్ కంఫర్టబుల్‌గా లేదనుకోండి, రోజంతా కంఫర్ట్ ఉండదు. అవును. ఒక బ్రేక్‌ఫాస్ట్ డిలే అయితే మనకు ఎంత ఇబ్బంది ఉంటదో మనందరికీ తెలుసు. జస్ట్ మార్నింగ్ కళ్ళు ఓపెన్ చేయగానే మనకు ఒక టీ లేట్ అయినా ఆ! సరే అర్రే అనిపిస్తది. అనిపిస్తది. మరి ఆ కిచెన్ ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, అక్రిలిక్ ఈజ్ ఎ మెటీరియల్. హై గ్లాసీ మెటీరియల్‌లోనే అక్రిలిక్ అను ఫినిషింగ్ వస్తుంది. హ్మ్. చాలా మందికి తెలియక క్లయింట్స్ ఏం చేస్తారంటే, ప్లైవుడ్ క్వాలిటీ ఎక్కువ అని చెప్పి ప్లైవుడ్ మీద అక్రిలిక్‌ని పేస్టింగ్ చేయిస్తారండి. హ్మ్. మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు కూడా కాదు, క్లయింట్‌కి నో చెప్పలేక పేస్టింగ్ చేస్తారు. హ్మ్. ప్లైవుడ్ మీద అక్రిలిక్‌ని పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే వేవ్స్ వస్తాయండి. అండ్యులేషన్స్ వస్తాయి. మీరెప్పుడన్నా మిర్రర్‌లో అండ్యులేషన్స్ ఉంటే మనకు మిర్రర్ చూసుకోబుద్ధి అయిద్దా? హ్మ్. అవ్వదు. సో, అవును. అలా ఎర్రర్స్ జరుగుతాయి. ఎప్పుడు అక్రిలిక్ అనేది ఎండీఎఫ్ మీదే పేస్టింగ్ చేయాలి. హెచ్‌డీహెచ్ఎంఆర్ మీద పేస్టింగ్ చేయాలి. ఇలాంటి టెక్నికల్ థింగ్స్ చాలా ఉంటాయండి. మేమేం చేస్తామంటే అందుకే శాంపిల్స్ పెడతాం. వన్స్ డిజైన్ ఈస్ డన్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ వి విల్ సెండ్ హ్యూజ్ నంబర్ ఆఫ్ శాంపిల్స్ అండి. హ్మ్. ఎవ్రీ మెటీరియల్‌తో ఎవ్రీ కలర్ కాంబినేషన్‌లో అప్రాక్సిమేట్‌గా 50 to 30 శాంపిల్స్ మధ్యలో రెడీగా ఉంటాయి. అవి క్లయింట్‌కి సెండ్ చేస్తాం. ఆ ఫినిషింగ్ చూస్తారనమాట. ఫినిషింగ్ చూసాకే వాళ్ళకి అర్థమైద్ది. అలా ఎడ్యుకేట్ చేయాలండి. లేకపోతే అవ్వదిది. సార్ మీదంతా కూడా లగ్జరీ ఫ్లాట్స్, లగ్జరీ విల్లాస్‌కి ఎక్కువగా చేస్తూ ఉంటారు. బట్ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. సో మరి మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కోసం మిడిల్ బడ్జెట్ రేంజ్‌లో చేయాలి అంటే సో మీరు ఎలాగా
చేస్తారు మీకు ఇంటి కిచెన్? మొత్తాన్ని బడ్జెట్ లో డిజైన్ చేసిస్తామండి. మీరు ఏం కావాలంటే అది బడ్జెట్ లో డిజైన్ చేసిస్తాం, ఎక్సెప్ట్ కిచెన్. కిచెన్ బడ్జెట్ లో అడగద్దు. కిచెన్ బడ్జెట్ లో మీరు అడుగుతారు, మేము చేస్తాము. ఒక 6 months తర్వాత మీ మదర్ మామూలు రోజు తలుచుకుంటారు. అది. సో వద్దు. సో అది వద్దండి. సో కిచెన్ ఎప్పుడు ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ సంథింగ్ ఇన్ ద హోమ్. కానీ కిచెన్ విషయంలో మీరు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నాట్ విత్ అస్, నాట్ ఎనీవన్తో మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. అది ఎందుకంటే కిచెన్లో ఏమవుతుందంటే తెలియక ఎప్పుడైతే మీరు బడ్జెట్ కోసం కాంప్రమైజ్ అవుతారో ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ విల్ గెట్ డౌన్ అండి. నేను ఇందాక చెప్పినట్టు బాస్కెట్స్లోనే ఒక 7 to 8 వెరైటీస్ ఆఫ్ బాస్కెట్స్ ఉన్నాయి. ఓకే. ఒక బేసిక్ బాస్కెట్ స్టార్ట్స్ ఎట్ 2 to 5,000 ఇన్ బిట్వీన్. సో అలా 2 to 5,000 ఇన్ బిట్వీన్ బాస్కెట్ నుంచి 40 to 75,000 మధ్యలో కూడా బాస్కెట్స్ ఉన్నాయండి. ఆఫ్ కోర్స్. సో లైఫ్ స్పాన్ వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండింగ్ అని, ఇట్స్ అబౌట్ లైఫ్ స్పాన్ ఆల్సో. సో అందుకని మా ప్రిఫరెన్స్ ఏంటంటే, డోంట్ గో విత్ బడ్జెట్ కిచెన్. ఇంట్లో ఏదో ఒక రూమ్లో వార్డ్రోబ్ ఆపేసేయండి కావాలంటే, బట్ కిచెన్ మటుకు చాలా కంఫర్టబుల్గా 1కి 2 డిజైన్లు చూసి 1కి 2 డిజైన్లు డిస్కషన్ చేసి చేసుకోండి. దట్స్ మై ప్యూర్ సజెషన్ అండి. అది మిడిల్ క్లాస్ బడ్జెట్లో వచ్చేస్తాయండి కిచెన్స్. బట్ ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మా ఇంటికి ఇంతే పెట్టాలి అనుకుంటాం. మార్కెట్లో ప్రైసింగ్స్ చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. కొంచెం నాలెడ్జ్ 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఈ మెటీరియల్ మనకు సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి అంతే. అంటే ఎక్కువ లైఫ్ స్పాన్ అనేది అంతే. మెటీరియల్ కి ఉంటే ఎన్నాళ్ళైనా సరే మనం చేసుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, బికాస్ Yes. లైఫ్ మన 90% ఆఫ్ ద లైఫ్ వి విల్ స్పెండ్ ఇన్ ద సేమ్ హోమ్. ఎస్. అన్లెస్ అంటే ఇట్ ఇస్ రెంటల్ హోమ్. ఒక్కసారి ఇల్లు పర్చేస్ చేశాక ఆ ఇంట్లో నుంచి కదలం మనం ఎవరం. అవును. సో దట్స్ బెటర్ టు గెట్ ఇట్ అవుట్ కదా. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చేసుకోవడం బెటర్, ఒక 2 days లేట్ అయినా కూడా. అందుకని సార్ నాకు డౌట్ ఏంటంటే, మీ ఆఫీస్లో నేను చూసాను అనమాట, పిజ్జా ఆర్డర్ చేసుకునే టైంలోనే మీ కిచెన్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి పెట్టారు. అవునండి. అంటే పిజ్జా డెలివరీ అయ్యే టైంలో కిచెన్ డెలివరీ అయిపోతుందా? ఇది అసలు ఈ మ్యాటర్ ఏంటి నాకు అర్థం కాలేదు. కిచెన్ డెలివరీ అవ్వదండి. కిచెన్ ఫైనలైజ్ చేసేసుకోవచ్చు. డిజైనింగ్ కానీ, కాస్టింగ్ కానీ ఎవ్రీథింగ్ ఫైనలైజ్ చేసుకోవచ్చు. పిజ్జా ఆర్డర్ చేసి పిజ్జా మన ఇంటికి వచ్చే లోపు మనం కిచెన్ ని చూస్ చేసుకొని కిచెన్ ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చు. బికాజ్ మా కంపెనీలో ఏంటంటే అండి, యూనివర్సల్గా మనకు ఒక 5 to 7 టైప్స్ ఆఫ్ కిచెన్సే ఉంటాయి. దానికి ఒక 5 to 7 టైప్ ఆఫ్ కాంబినేషన్సే ఉంటాయి, మెటీరియల్ కాంబినేషన్స్. ఓవరాల్గా మనం ఎంత పెద్ద కిచెన్ చేసినా, ఎంత చిన్న కిచెన్ చేసినా వీ విల్ హ్యావ్ 30 to 50 పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి అనమాట. మేము అవన్నీ స్టాండర్డ్ చేసేసాము. మ్యాక్సిమం మీరు ఇంకో 2 feet 5 feet పెంచగలుగుతారు తప్ప, లేకపోతే ఒక 100 feet పెరిగింది తప్ప కిచెను స్టాండర్డ్స్ అయితే మారవు. సో మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి ఫోటో పెట్టి ఇది మా కిచెన్ అండి అంటే, మీ కిచెన్ ప్రకారం వాళ్ళు డిఫాల్ట్గా రెడీగా ఉన్న కిచెన్స్ పంపించేస్తారు. ఇమేజెస్ ప్యారల్ కిచెన్ అయితే ప్యారల్, ఐలాండ్ అయితే ఐలాండ్, ఎల్ షేప్ అయితే ఎల్ షేప్ రెడీగా పంపించేస్తారు. పంపించి దాంట్లో ఉన్న మీరు చెప్పిన ప్రైసింగ్ బట్టి ఏ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అంటే ప్లైవుడ్ లామినేట్ వస్తుందా, ఎకర్లిక్ వస్తుందా, గ్లాస్తో క్రియేట్ చేయొచ్చా, ఇవన్నీ కూడా మీకు ముందే చెప్పేస్తారు మా వాళ్ళు. ఈ ప్రాసెస్ అంతా మీకు మ్యాక్సిమం 15 to 50 minutes to half an hourలోనే. మీరు స్విగ్గీలో పిజ్జా ఆర్డర్ చేసే టైంలో మా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి కిచెన్ ఆర్డర్ చేసేయచ్చండి, హ్యాపీగా ఆర్డర్ చేసేయచ్చు. ఇదేదో చాలా బాగుంది. చూసారు కదా, పిజ్జాని ఆర్డర్ చేసి డెలివరీ వచ్చే లోపు మన కిచెన్ ని మనం హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అంతేనా? అంతే. సూపర్. సో నిజంగా చాలా మంచి ఐడియా చెప్పారు సార్. అండ్ బడ్జెట్ వైడ్ కానీ, లేదు అంటే ఎలా చూస్ చేసుకోవచ్చు, మెటీరియల్ ఎలా చూస్ చేసుకోవచ్చు, ఒక చిన్న కిచెన్ని కూడా మనం స్పేషియస్గా ఉండాలన్నా ఎలా చేసుకోవచ్చు అనేది పర్టికులర్గా చాలా క్లియర్గా చెప్పారు. సో మరి మా ఆడియన్స్ అందరికీ ఇంకొకసారి నేను కూడా చెప్పేస్తాను. సో చాలా చక్కగా, అంటే మన కిచెన్ మనకి ఎంత ఇంపార్టెంటో మనకి బాగా తెలుసు. సో ఎక్కడా కూడా మెటీరియల్ విషయంలో కానీ, లేదు అంటే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయితే అవ్వకండి. అండ్ ఎంత స్ట్రాంగ్ మెటీరియల్ ఉంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది, మెటీరియల్ స్పాన్ అనేది. సో చాలా జాగ్రత్తగా, చాలా లగ్జరీగా, చాలా స్పేషియస్గా అనుకున్న మోడల్ కిచెన్ కావాలి, బ్యూటీగా మన హౌస్లో అది కూడా ది బెస్ట్ అనిపించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, అప్రోచ్ అవ్వండి, మాట్లాడండి, ఎగ్జాంపుల్ పిక్స్ ఇవన్నీ కూడా చూడండి, ఒకటి చూస్ చేసుకోండి, మీ కిచెన్ కూడా బ్యూటీగా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.